నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ పత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. మాఫీ మంటలు, రాజకీయ పార్టీల విమర్శలు, సవాళ్లు, రైతుల ఆందోళనతో ప్రకంపనలు. మాఫీ అయితే మంటలు అయితేనే ఆ మంటలను ఆర్పిటోడు లేడు. వాస్తవం ఇది. అనేక జిల్లాలలో బ్యాంకుల ముందు, అగ్రికల్చర్ ఆఫీసర్ల ముందు ధర్నాలు చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు రైతులు. మాకు మాఫీ కాలేదు మహాప్రభు, ఏంది కథ అని ఆ మంటలను ఆర్పే నాదులు లేడు. మంటలను ఆర్పకుండా ఢిల్లీ, హైదరాబాద్లో కూర్చొని సెక్రటరియట్లో మీరు టెన్షన్ పడొద్దు మేము ఉన్నాం అంటున్నారు. ఆ ఉండేంది మరి అదే ఏదో ఆ నిబంధన లేదో ఆదేశాలు ఏదో రిటర్న్గా ఇస్తే ఆఫీసర్లకు వాళ్ళు పని చేస్తారు కదా. చేయకుండా వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పి వ్యవసాయాల టైంలో, వ్యవసాయ పనుల టైంలో వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని బ్యాంకుల ముందు కూర్చొని పడిగాపులు కాసే పరిస్థితిని మరి ఎందుకు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది అర్థం కాని పరిస్థితి. మేము మాఫీ చేసినాం అని 10 సార్లు చెప్పుకుంటాం తప్ప మరి కాని వాళ్ళ పరిస్థితి ఏందని దానిపైన కనీసం ఎక్సర్సైజ్ లేదు, దానిపైన రివ్యూ లేదు. గడపకు వెళ్ళి మాఫీ బండారం బయట పెడతామన్న బీఆర్ఎస్, రుణమాఫీ బోగస్ అంటూ రాహుల్ గాంధీ, ఖర్గేలకు కేటీఆర్ లేఖలు రాశారట. 100% రుణమాఫీ ఎక్కడ జరిగిందంటూ బీజేపీ ఫైర్. 23న రైతు దీక్ష చేపడతానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటన. తమకు మాఫీ కాలేదంటూ రైతుల నుంచి పోటెత్తుతున్న ఫిర్యాదులు, వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుని వ్యవసాయ శాఖ యంత్రాంగం. 2 లక్షలకు పైగా రుణాల మాఫీ కొర్రీ ఎందుకంటున్న అన్నదాతలు, అదనపు సొమ్ము చెల్లించేందుకు ప్రైవేటు అప్పులు చేయాల్సిన వస్తుందన్న ఆవేదన. ఇది వాస్తవం. ఒకవైపు రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ కాలేదు, ఒకవైపు పాస్బుక్లో తప్పులుంటే రుణమాఫీ కాలేదు, ఇంకొక వైపు ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్లో పేరు మ్యాచ్ కాకపోతే మాఫీ కాలేదు. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. ఇవన్నీ ఉండగా 2 లక్షల రూపాయల పైగా రుణాలు ఉన్న వాళ్ళని మేము మాఫీ పరిధిలో తేవట్లేదు అని ప్రభుత్వం పదే మీటింగులు పెట్టి చెబుతుంది, ప్రెస్ మీట్లు పెట్టి. అటు ముఖ్యమంత్రి గారు, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి, ఇటు రెవెన్యూ శాఖ మంత్రి పోటీలు పడి చెప్తున్నారు 2 లక్షల పైన ఉన్న అప్పులను మేము తీసుకోవట్లేదు, వాళ్ళు పే చేస్తే తప్ప అప్పుడు రావు దీంట్లోకి అంటారు. మేము పే చేయటం ఏంది, ఇప్పుడున్న మా పరిస్థితి ఏంది, మీరు ఇస్తున్న పెట్టుబడి సాయం ఎడిపోయింది, ఇవాళ మా పెట్టుబడులకు 5 రూపాయలు వడ్డీలకు తెచ్చుకొని పెట్టుబడులు పెట్టే టైంలో మీరు మమ్మల్ని గొంతు మీద కత్తి పెట్టి మీరు పే చేస్తారా లేదా అనే పరిస్థితి. ప్రభుత్వం చేసే పని, ఇది ప్రజాపాలన, ఇది రైతు ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ పాలన అని రైతులు అడుగుతున్న పరిస్థితి. 2 లక్షల పైన ఉంటే వాళ్ళు పే చేసుకుంటారు, మీకేంది కడుపు నొప్పి? అది బ్యాంకుకు సంబంధించింది. మీరు ఇస్తానన్న కమిట్మెంట్ ఏదో మీరు ఇస్తే వాళ్ళు చేసుకోవాల్సింది వాళ్ళు చేసుకుంటారు. కానీ ఏం చెప్తున్నారు, మీరు పైన 2 లక్షలు దాటి ఎక్కువ ఉన్న లోన్స్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ డబ్బులు కడితే తప్ప మీకు ఇది నేను ఇయ్యను, మీ పేరు కనపడదు అందులో అంటున్నారు. అంటే ఇదేదో మొత్తం లాటరీ లెక్క ఉంది. ఈ లాటరీ టికెట్ కొంటే తప్ప మీకు లాటరీ తగలదు అన్నట్టు కథ ఉంది తప్ప దీంట్లో చిత్తశుద్ధి కానీ కమిట్మెంట్ కనపట్టలే. అది ఒక సమస్య ఉంది. ఇవాళ ఇది కొర్రీ పెట్టి కూర్చుండ్రు. ఈ కొర్రీ ఏందని కూడా అదనపు సొమ్ము చెల్లించేందుకు ప్రైవేటు వ్యక్తుల దగ్గరకు పోయి వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి వడ్డీకి తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఆందోళన పడుతున్నారు వాస్తవంగా రైతులు. అదే గ్రామంలో పక్కింటి వాళ్ళకి మాఫీ అవుతుంది, వీళ్ళకి మాఫీ కావట్లే. ఏంది అంటే 2 లక్షల పైన ఉంది, అది నువ్వు పోయి వడ్డీకి తెచ్చుకొచ్చి కడతావా, నువ్వు ఏం తనఖా పెడతావు పెట్టు, తెచ్చుకో కట్టు, లేదంటే తను తాకట్టు అయిన పెట్టు, కానీ లేదంటే నీకైతే రాదు మాఫీ. ఇదే మీరు చేసేది? ఇది రైతు ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం. నిజంగానే ప్రజాప్రభుత్వం, నిజంగానే రైతు ప్రభుత్వం అయితే మీరన్న కమిట్మెంట్ ప్రకారం మేము ఇస్తానన్న 2 లక్షలు మీ అకౌంట్లో జమ చేస్తున్నాం బ్యాంకులో, మీకు ఆ పైన ఎంత ఉందో మీరు పోయి బ్యాంకు వాళ్ళతో లెక్క తెలుసుకోండి అని చెప్పాలి. అది నిజంగా మీకు పైన రైతుల పైన మీకున్న కన్సర్న్, మీకన్నా కమిట్మెంటు. కానీ అది చేయకపోగా రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, దాన్నే బ్యాంకు వాళ్ళు పట్టుకుంటున్నారు. మంత్రే చెప్పిండుగా 2 లక్షల పైన ఉంటే పే చేస్తేనే ఇవ్వని, మేము ఎట్లా ఇస్తాం, మాకు పూర్తి లైసెన్స్ స్వేచ్ఛ ఇచ్చింది మంత్రులు అని చెప్తున్నారు. మరి ఇది నడుస్తుంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి. ఫ్యూచర్ సిటీ అంటే ఎవరికి ఫ్యూచరు, ఎవరి సిటీ? అది ఎవరికి ఫ్యూచర్? అయింది ప్రజలకు ఫ్యూచరా, తెలంగాణకు ఫ్యూచరా? లేదంటే బడాబాబులకి, పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, అక్కడ భూములు ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ సిటీ అయితే మళ్ళీ అక్కడ పెట్టుబడులు పెట్టండి అంటున్నాను. ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు పెట్టండి. నేను ఇస్తానన్న 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచుతున్నందుకు అడగొద్దు. రైతు భరోసా 15,000 పెంచుతున్నది అడగొద్దు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఉపయోగిస్తానన్నది అడగొద్దు. కానీ నా ఫ్యూచర్ సిటీలో, నా స్కిల్ యూనివర్సిటీలో, నా స్పోర్ట్స్ యూనివర్సిటీలో, నా కళల సౌధం అది, దాంట్లో పెట్టుబడులు పెట్టండి అని పెట్టుబడిదారులను అడుగుతుంటారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఇలా ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన
జరుగుతున్న తీరు అని చెప్పి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇది డిఎంకే బాటలో బీఆర్ఎస్ అట. పార్టీ బలోపేతంపై నాయకత్వం దృష్టి, డిఎంకే బీఆర్ఎస్ల ప్రస్థానంలో పోలికలున్నాయనే భావన. ఇటీవల అన్నా అరివాలయంను సందర్శించిన బాల్కా సుమన్ బృందం యువజన, విద్యార్థి, మహిళా విభాగాల పనితీరు కార్యకలాపాల పార్టీతో క్యాడర్ మమేకమైన తీరు పరిశీలన. రెండు జిల్లాల్లోనూ పర్యటన. త్వరలో చెన్నైకి కేటీఆర్ బృందం. డిఎంకే సంస్థాగత నిర్మాణంపై అధ్యయనం. డిఎంకే బాటలో బీఆర్ఎస్ పోతుందట. డిఎంకే ఉద్యమ పార్టీ, మీది ఉద్యమ పార్టీ. మీరు పదే మాది ఉద్యమ పార్టీ, మేము అనేక ఆటుపోట్లు చూసినాం. అసలు రాదనుకున్న తెలంగాణని కేసీఆర్ సింహంలాగా పోయి ఢిల్లీ పోయి తీసుకొచ్చిండని మీరు చెప్తారు. బక్కోడు అన్నారు, పార్టీ పెట్టిన రోజు అక్కడే ఈయన వెనక ఎవడుంటాడు అన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు వెనక నిలబడి వాళ్ళ ఆకాంక్షని నెరవేర్చిండు కేసీఆర్ అన్నారు. మీ పార్టీని వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలన్నా, వాళ్ళ పార్టీని మీరు ఆదర్శంగా తీసుకోవాలన్నా? ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ పవర్ పోయిన తర్వాత మైండ్ చెడ్డదేం కానీ బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీని ఆదర్శంగా తీసుకోవడం అయింది. అక్కడ పోయి స్టడీ చేయాల్సిన అవసరం అయింది. మీరు ప్రజలతో ఎట్లా మమేకం కావాలి, తెలంగాణ సమాజాన్ని ఎట్లా సాటిస్ఫై చేయాలి, మీ తలబిరుస్తనం, మీ అహంకారం, అహంభావం, మీ దొరతనం, మీ ఫామ్ హౌస్ వ్యవహారాలు పక్కన పెడితే ఏ డిఎంకే అవసరం లే, మిమ్మల్ని ప్రజల దగ్గర తీస్తారు. మీకు వచ్చిన బాధల్లో ఏంటంటే ఈ అహంకారం, ఈ తలబిరుస్తనం, ఈ దొరతనం, ఈ ఫామ్ హౌస్ కల్చరే మిమ్మల్ని కొంపముంచింది. మీరు ప్రజలకు చేసిన గుర్తులున్నాయి, వాస్తవం అది. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చినాయి సమాజంలో. తెలంగాణ సమాజంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చినాయి, అది వాస్తవం. కానీ ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టారు. తెలంగాణ ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. ఆ ఆత్మగౌరవం పైన, ఆత్మాభిమానం పైన దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. అది గమనించారు ప్రజలు. అంటే అభివృద్ధి కంటే కూడా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఎక్కువ అనే నినాదంతో ఇలా తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ వచ్చింది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పరిపాలకులు కూడా చెప్పింది ఇదే. మేము అభివృద్ధి చేస్తున్నాం, ఎందుకు తెలంగాణ అన్నారు. మీరు అదే చెప్తారు, మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము ఫామ్ హౌస్లో పడితేంది, మిమ్మల్ని గలవపోతేంది, మేము లెక్క చేయకపోతేంది, మా కుటుంబ ఎస్టేట్ అన్నట్టు చేశారు. మీరు అభివృద్ధితో పాటు ప్రజల ఆత్మగౌరవాన్ని కన్సిడర్ చేయాలి, ప్రజల ఆత్మాభిమానాన్ని గౌరవించాలి. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారు తప్ప ఈ కథలన్నీ పడితేనే ఈ మళ్ళీ డిఎంకేకి అడిగిపోతున్నాడు. డిఎంకే చెన్నై రాజకీయాలంటే ఏముంటాయా? సాష్టాంగ నమస్కారాలు చేయాలి అక్కడ లీడర్లకి. ఇక ఆ కల్చర్ తీసుకొస్తారా మీరు చేయాల్సింది ఎక్కడో ఉన్న డిఎంకే దగ్గర కాదు పోవాల్సింది, ఇక్కడ ఉన్న ప్రజల దగ్గర పోండి. ఇక్కడ గ్రామాల్లో ఉన్న ప్రజలు, వాళ్ళ నాడి, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ ఆత్మ గౌరవం ఏముంది అనేది పరిశీలిస్తే మిమ్మల్ని మీకు ఎదురే ఉండకపోయేది. మీరు అది గాలికి వదిలేసి, ఇక్కడ ఉన్నది వదిలేసి, ఇది సంఖలో పిల్లిన పెట్టుకొని దేశం అంతా తిరిగినట్టు కథ చేస్తాను వీళ్ళు. డిఎంకే దగ్గరికి పోతారట, డిఎంకే ఏం చేస్తుంది అని చెప్పి. అంటే డిఎంకే ఎప్పుడు ఓడిపోలేదు, డిఎంకే ఎప్పుడు క్రైసిస్లో పోలేదు అని మీ అర్థం. డిఎంకే కూడా ఓడిపోయింది, డిఎంకే కూడా సంక్షోభాలు వచ్చినాయి, అధికారం పోయింది, అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మీరు అక్కడ పోయే బదులు మీరు తెలంగాణ పల్లెల్లోకి, తెలంగాణ సమాజంలోకి స్వచ్ఛపోండి. స్వచ్ఛపోయి మీ దొరతనాన్ని కొద్దిసేపు పక్కకు పెట్టండి. అప్పుడు మీకు ఇది ఉంటుంది తప్ప ఈ డిఎంకే దగ్గర పోయినంత మాత్రంలో మిమ్మల్ని పబ్లిక్ ఎవడు పట్టించుకోడు. మాఫీ మంటలట. ఏమైంది మీ వరంగల్ డిక్లరేషన్? మీరిచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీకి రేవంత్ సర్కార్ తూట్లు పొడిచింది. ఆ హామీని నిలబెట్టుకోకపోతే ఆందోళన చేస్తాం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకి కేటీఆర్ లేఖ రాసిండు. ఏమైంది మీ వరంగల్ డిక్లరేషన్? రైతుల కోసం వ్యవసాయ డిక్లరేషన్ ఇచ్చారు కదా అని చెప్పి కేటీఆర్ ఖర్గేకి, రాహుల్ గాంధీకి లెటర్ రాసిండట. ఏమైంది మీ కథ అని చెప్పి. ఇది ప్రహరీ కూలి బాలుడు మృతట. మరో బాలుడికి తీవ్ర గాయాలు. సూర్యాపేట జిల్లాలో ఘటన. పాపం ప్రహరీ కూలిపోయి 2 పిల్లలు ప్రహరీ గోడ కింద పడ్డరు. ఒక బాలుడు అక్కడక్కడే చనిపోయిండు, ఇంకొకళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతారట. దీంట్లో గమ్మత్తు ఏంటంటే ఇందులో 2 కూడా హిమాంశు, దేవాంశు. దేవాంశు అంటే కేసీఆర్ మనోడు, దేవాంశు అంటే చంద్రబాబు నాయుడు గారు మనోడు. వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు మరి ఎందుకు వాళ్ళు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో నెమ్మికల్ అనే విలేజ్ ఉంటుంది. నెమ్మికల్లు మైసమ్మ, దండు మైసమ్మ అని పెద్ద జాతర జరిగింది. ఆ జాతర జరిగే దగ్గర చెరువు పక్కన ఒక ఇల్లు కట్టుకుంటాట ఒక ఆయన. ఇల్లు కట్టుకొని చెరువు పక్కన కట్టి పరారీ గోడ కట్టిండు, అది నాసిరకం కట్టిండు. ఆ పక్కింటి వాళ్ళ పిల్లలు ఆ గోడ పక్కన ఆడుతుంటే ఆ గోడ మొత్తం వాళ్ళ మీద పడిపోయి పాపం ఇద్దరు, దేవాంశు, హిమాంశు, ఇద్దరు కూడా దాని కింద పడ్డరు. దాంట్లో ఒకళ్ళు అక్కడికొక్కడికే చనిపోయారట. హిమాంశు అక్కడికక్కడే మృతి చెందిండు. దేవాంశుని మట్టికి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇది దేవాంశు, హిమాంశు పరిస్థితి. ఎందుకంటే ప్రత్యేకంగా ఇద్దరు చిన్నపిల్లలు, అంతా 2-3 సంవత్సరాల పిల్లలే. ఇద్దరు కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన సెలబ్రిటీల మనవాళ్ళు, రాజకీయ నాయకులు, విఐపీల మనవాళ్ళు, పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లలో. కాబట్టి అది ప్రత్యేకంగా పాపం వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది, చనిపోయారు. అక్రమ నిర్మాణాలను పట్టించుకునే అధికారులు దాని యొక్క మూల్యమే ఇగో ఇది. ఇలా హిమాంశు చనిపోవటం కానీ, దేవాంశు హాస్పిటల్లో ఉండటం కానీ ఇది జరుగుతుంది. పాపం పిల్లోడిని ఎత్తుకొని పోతుంది. ప్రమాదంలో గాయపడిన హిమాంశుని ఎత్తుకొని రోధిస్తున్న బంధువు అట. ఇది చిన్న చిన్న పిల్లలు, 2 సంవత్సరాల పిల్లోడు చనిపోయిండు, ఇంకొక పిల్లోడు దేవాంశు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. ఇది ఒక వార్త. ఈ సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. పంట రుణాలకు వడ్డీ ఫిక్స్ అట. బ్యాంకుల కన్నా 2% ఎక్కువ దాటకుండా ప్రాథమిక నిర్ణయం తీసుకున్న సర్కారట. పంట రుణాలకు వడ్డీ ఫిక్స్ చేశారట. ఎవరు పంట రుణాలు? బ్యాంకులు ఇచ్చే పంట రుణాలు కాకుండా ప్రైవేటు వ్యక్తుల నుంచి, ప్రైవేటు సంస్థల నుంచి ఒక పంట కోసం క్రాప్ లోన్ తీసుకుంటే దానికి వడ్డీ అనేది ఫిక్స్ చేస్తారట. ఎవడు పాటిస్తాడు ఇది? అనేక అనాథరైజ్డ్ లోన్లు తెచ్చుకుంటారు, అనాథరైజ్డ్ అప్పులు తెచ్చుకుంటారు, అనాధికారిక అప్పులు అంటారు వాటిని. అనాధికారికంగా రైతులు వాళ్ళ అవసరాల తగ్గట్టు పోయి ఊళ్ళల్లో ఏదో ఒక సాటి రైతో, సాటి పెట్టుబడిదారుల దగ్గర, షావుకారుల దగ్గర వడ్డీకి తెచ్చుకుంటారు. ఆ వడ్డీలు నీకు బయట తెలిసేదా? దాని నియంత్రణ ఎటు చేస్తారు? ఇది కాదు మీరు చేయాల్సింది. మీరు బ్యాంకుల నుంచి ఇప్పుడు ఎకరానికి 50,000 లక్ష ఉంది, దాన్ని ఎక్కువ పెంచండి. అనేక బడాబాబులకి, పెట్టుబడిదారులకి బ్యాంకులు లక్షలలో, కోట్లలో డబ్బులు ఇస్తున్నారు. ఇలా రైతులు, దేశానికి అన్నం పెట్టే రైతుకి ఇవ్వండి ఎకరానికి 3 లక్షలు. వాళ్ళకి ప్రైవేటు పెట్టుబడిదారులకి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి అవసరమే ఉండదు. ఇవ్వండి వడ్డీ తక్కువకి, 6%, 7% వడ్డీకి మీరు వాళ్ళు కావాల్సినంత లోన్ ఇవ్వండి. ఇస్తే వాళ్ళ ప్రైవేటు అనే ప్రస్తావన రాదు. ఇక మీరు కొసిరి బ్యాంకుల దగ్గర పోతే నీకు ఎంత భూమి ఉంది, ఏం పంట వేస్తావు, మళ్ళీ ఇస్తే ఎగ్గొడతావా, కడతావా, చెల్లిస్తావా అని ఈ దేశం కోసం పంట పండించే రైతుని నానా రకాల క్వశ్చన్లు వేసి, నానా రకాల సంతకాలు పెట్టుకొని ఒక 50,000 ఇస్తారు ఎకరానికి. అదే దేశాన్ని కొల్లగొట్టి దేశ సంపదని మొత్తం మెక్కే వాళ్ళకైతే ఏ సంతకం ఉండదు, ఏ కథ ఉండదు, ఏ క్వశ్చన్లు ఉండదు, ఏది లేదు. రాజకీయ నాయకులతోని సంబంధాలు ఉంటే చాలు, కోట్ల రూపాయలు బ్యాంకులు ఇస్తే వాడు ఎగ్గొడతారు, మళ్ళీ లండన్ పోతారు. అది విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోదీ కావచ్చు, ఇట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాయి. కానీ రైతుల కాడికి వచ్చాక అనేక కొర్రీలు. మళ్ళీ దీనికి వీరు ఒక చట్టం చేస్తారట. ఏది నువ్వు చట్టం చేసేది? ఆ చట్టం చేస్తే ఏంది, చేయకపోతుంది. ఆ చట్టాన్ని అమలు చేసేది వాడు, అమలు అయ్యేది ఎక్కడ? ఏముంటాయి లెక్కలు? ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పోయి మామూలుగా అనామతిక లెక్కలు, అప్పులు తెచ్చుకునే దానికి లెక్కలు ఉంటాయి. వాడు అడిగే వడ్డీ, వీడు ఇచ్చే వడ్డీకి ఏమన్నా రికార్డు ఉంటుందా? దాన్ని ఎట్ట పట్టుకుంటారు మీరు? 2% బ్యాంకుల కంటే 2% దాటకుండా ఫిక్స్ చేస్తాడు. నువ్వు ఫిక్స్ చేస్తావు, ఆ ఫిక్స్ చేసిన దాంట్లో ఎవడు ఉండడు. అదంతా ఆగమాగం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోతారు. వాడు లోపల రాసుకుంటారు, పేపర్లు, ప్రామిస్ నోట్లు, వడ్డీలకి ఇస్తారు. అది 24%, 36% వడ్డీలకి బయట తీసుకునే పరిస్థితి. దీనికి నువ్వు ఫిక్స్ చేస్తేంది, చేయకపోతుంది. ఈ ఫిక్స్ కాదు మీరు చేయాల్సింది. ఫిక్స్ చేయాల్సింది అన్నదాతలు, రైతులు బ్యాంకు దగ్గరకు వస్తే ఏ బ్యాంకు కూడా తిరస్కరించకుండా అప్పు ఇవ్వాలి. అది కౌలు రైతులతో సహా. ఒక ఎకరానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు వాళ్ళకి లోన్ ఇవ్వండి. ఆ లోన్ని తిరిగి చెల్లించేదానికి వడ్డీ ఒక 7%, 6% ఫిక్స్ చేయండి. అది ఫిక్స్ చేయాల్సింది. దానికి అవసరమైతే బ్యాంకులకి మీరు గవర్నమెంట్ షూరిటీ ఇవ్వాలి రైతుల కోసం, ఉండి ఇప్పించండి. అప్పుడు ప్రైవేటు ఫైనాన్సర్ల పైన ఆధారపడకుండా రైతులు ఉంటారు. మీరు ఫిక్స్ చేసే అవసరం ఉండదు, ఫిక్స్ చేసింది అమలు కావాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది వదిలేసి బ్యాంకులు కట్ట ఏదో యాక్ట్ చేస్తారట, ఆ యాక్ట్ అమలు అయిద్దాం మొన్న ఉటిదే. వరంగల్ రూపురేఖలను మారుస్తాం. అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాకతీయ టెక్స్టైల్స్ పార్కును రోల్ మోడల్గా తీర్చిదిద్దాం. కొద్ది రోజుల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తాం. గ్రీన్ ఫీల్డ్ హైవే భూములకు మంచి పరిహారం ఇప్పిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఆయన నిన్న కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి వరంగల్ రూపురేఖలనే మారుస్తానంటాడట. ఇది
ఒక వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి అవసరం, గులాబీ పార్టీతో పొత్తు పెట్టుకునే కర్మ బీజేపీకి లేదు. కేసీఆర్ కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి, ప్రజల దృష్టి మళ్లించేందుకే విలీన డ్రామాలు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ముప్పు తిప్పలు పడుతుంది. కాళ్ళ ఎడబడి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోవడానికి చూస్తుంది తప్ప బీజేపీకి అవసరం లేదు. బీజేపీతో పొత్తు అనే అసలు ఆ ప్రస్తావన రాజు అని చెప్పి చెబుతున్నాడు. వాళ్ళ పేరు చెబితేనే కేసీఆర్ కేటీఆర్ పేరు చెబితే బీఆర్ఎస్ పేరు చెబితే రాళ్లతో కొట్టే పరిస్థితికి వచ్చింది. మీరు పదే పదే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. టార్గెట్ హరీష్ రావు, సవాళ్లు విమర్శలన్నీ ఆయన చుట్టూనే. తాజాగా రుణమాఫీ పైన సీఎం ఓపెన్ ఛాలెంజ్. కేటీఆర్ని రైట్గా తీసుకుంటారు రేవంత్ రెడ్డి. ఆయన కామెంట్లపై స్పందన కరువు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన డోంట్ కేర్ తీరు. బామర్దుల మధ్య ఆధిపత్య పోరు. పోటాపోటీగా స్టేట్మెంట్లు, ట్వీట్లు, ప్రెస్ మీట్లు. బీఆర్ఎస్ నేతల్లోనే ఫ్యూచర్ లీడర్పై చర్చ. ఇది టార్గెట్ హరీష్ రావు అట. రేవంత్ రెడ్డి ఓన్లీ టార్గెట్ హరీష్ రావుని చేసిండట. ఇది హరీష్ రావుని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది అంటే అర్థం ఏంటంటే హరీష్ రావుని పైకి లేపే కార్యక్రమం చేస్తాను. దీని వెనక ఒక రాజకీయ వ్యూహం ఉందనిపిస్తుంది. అంటే హరీష్ రావు కేసీఆర్ ఫ్యామిలీ హరీష్ రావు ఈ రెండు పిల్లర్స్ని మనం చూసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలో కేసీఆర్ కేటీఆర్ కవిత. ఇటు హరీష్ రావు ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు, ఉద్యమం అప్పటి నుంచి ఉన్నాడు. ఆయన అమెరికాలో చదువుకొని రాలే. కేటీఆర్ లెక్క కవిత లెక్క పదవులు వచ్చేటప్పుడు ఫలితాలు వచ్చేటప్పుడు ఉద్యమానికి పట్టుగొమ్మగా ఉండి ఉద్యమంలో కష్ట నష్టాలను ఓర్చిండు అనే ఒక పేరుంది ఉద్యమకారుడని. ఇటు కేటీఆర్ కవితను చూస్తే తండ్రి తీసుకొచ్చిండి ఇక ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి, ఇక్కడ మనం అనుభవించవచ్చు అనుకునే టైంకి తీసుకొచ్చి వాళ్ళని తెలంగాణ మీద వదిలిపెట్టిండు. వాళ్ళు పెత్తనం చేతిలోకి వచ్చేడ రాజకీయాలు చేశారు తప్ప ఏదైతే ఉద్యమాలు క్లిష్ట పరిస్థితులు కష్టకాలంలో లేరు. ఉన్నది హరీష్ రావు అనే ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంది. ఇప్పుడు మొత్తానికి బీఆర్ఎస్ను రెండుగా ఊహించుకునే పరిస్థితిని ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండా అనే ఒక అనుమానం వస్తుంది. అంటే పదే హరీష్ రావుని టార్గెట్ చేయడం, హరీష్ రావు పైనే కామెంట్ చేయడం, హరీష్ రావుని మొత్తం సెంట్రిక్గా మాట్లాడటం అంటే కేటీఆర్ని కొంత తగ్గించే కార్యక్రమం. కేటీఆర్ పాత్ర, కేటీఆర్ ప్రాతినిధ్యం లేదు, ఆయన అంత సీన్ లేదు అని తీసుకొచ్చి హరీష్ రావుని పైకి లేపితే పార్టీని హరీష్ రావు హోల్డ్లోకి తీసుకొచ్చి కేసీఆర్ ఫ్యామిలీ హరీష్ రావు ఫ్యామిలీ మధ్యలో ఒక గీత పెట్టే కార్యక్రమం, ఒక విభేదాలు సృష్టించే కార్యక్రమం, ఒక రాజకీయంగా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అనే విధంగా ఈ వార్త ఉంది. ఇది వాస్తవం కూడా. ఎప్పుడైతే హరీష్ రావుకి పార్టీ పైన పట్టవుతుందో, ఎప్పుడైతే హరీష్ రావుని పార్టీ క్యాడర్ ఫాలో అవుతారో ఆటోమేటిక్గా హరీష్ రావు యొక్క పెత్తనం, హరీష్ రావు యొక్క ప్రాతినిధ్యం పార్టీలో పెరిగింది. అది నచ్చదు ఎట్లా కేటీఆర్ కవితకి కేసీఆర్కి. అది నచ్చినప్పుడు ఇద్దరికి స్ప్లిట్ అవుద్ది. అప్పుడు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అవుతాయి. దాన్ని క్యాచ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అటు బీజేపీకి అవకాశం ఉంటుంది. మరి ఆ ప్రయత్నంలో భాగంగా మొత్తానికి అయితే హరీష్ రావుని టార్గెట్ చేశారట. అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన డోంట్ కేర్ కేటీఆర్ ఇచ్చే ట్వీట్లకి కేటీఆర్ చేసే కామెంట్లు ఓడిపడుచుకోవట్లేదు. హరీష్ రావు చిన్న కామెంట్ చేస్తే దానిపైన రిప్లై ఇస్తున్నారు ముఖ్యమంత్రితో సహా మంత్రులు, దానిపైన కౌంటర్లు ఇస్తారు. కానీ కేటీఆర్ ఇచ్చే దానిపైన ఇట్లా దీని వెనక మొత్తం వ్యూహం అయితే ఏదో మొత్తాన్ని బీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టి బీఆర్ఎస్ పార్టీని స్ప్లిట్ చేసే కార్యక్రమం జరుగుతుందా అనేది ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఇది ఒక వార్త. ఫోకస్ షిఫ్ట్ కేటీఆర్ టు హరీష్ రావు. మొత్తం హరీష్ రావుకి ఫోకస్ మొత్తం షిఫ్ట్ అయిందట కేటీఆర్ నుంచి హరీష్ రావుకి. మొత్తానికి కేసీఆర్ హరీష్ రావు కుటుంబాల మధ్య స్విచ్ పెట్టే కార్యక్రమం, వాళ్ళిద్దరి మధ్య బీఆర్ఎస్ పార్టీలో స్విచ్ పెట్టే కార్యక్రమం ఇక దీన్ని బట్టి స్టార్ట్ అయిందనే అనిపిస్తుంది. అది రేపు ఇంకా 6 నెలల సంవత్సరానికి గ్యారంటీకి ఎఫెక్ట్ అయితే రాజకీయంగా ఉంటుంది. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇటు కేటీఆర్ కవిత కాదని హరీష్ రావుకి ప్రాధాన్యం ప్రభుత్వం కానీ ఇటు ఇస్తుంది, ప్రజల్లో పలుకుబడి వస్తుందంటే కేసీఆర్ కానీ కేసీఆర్ ఫ్యామిలీ ఒకంత కినుకు ఉంటుంది, ఒకంత అసహనం ఉంటుంది, అసంతృప్తి కూడా ఉంటుంది. ఆ అసంతృప్తి అసహనమే ఒక పెను తుఫాన్ లెక్క మారే అవకాశం కూడా ఉంటుంది. అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వాడుకునే అవకాశం ఉంటుంది ఆ ఇంటర్నల్ డిస్ప్యూట్ని అనేది అర్థమవుతుంది. ఇది దిశకు సంబంధించి. నమస్తే తెలంగాణ. అమాత్య ఆలకించరా, అరకొర మాఫీ రైతులకు టోపీ,
మంత్రి శ్రీధరబాబు ఇలాకాలో రైతుకు దోకా. కమాన్పూర్ మండలంలో మాఫీ 40%. బ్యాంకుల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు. రొంపికుంట పంచాయతీ వద్ద ఆందోళన. రేవంత్ సర్కార్ దగా చేసిందంటూ ఆగ్రహం. మాది కాంగ్రెసే కానీ 40 ఏళ్ళు చేయలేదు. నా భర్త ఓదెలు కాంగ్రెస్ కార్యకర్త 10 ఏళ్ల క్రితం కాలం చేసిండు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 40,000 లోన్ తీసుకున్నా. ఇది మాఫీ అవుతుందని ఎదురు చూసిన బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళితే ఏమి చెప్పడం లేదు. కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రాన్ని ఇచ్చినాం. ఇది కథ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మేము కాంగ్రెస్ పార్టీ అయినా మాది 40 ఏళ్ళలో నుంటేనే ఇంతవరకు దిక్కు దివానం లేదు. ఇది పరిస్థితి. అమాత్య ఆలకించు, అమాత్య ఆలకించరా. మీ కాన్స్టిట్యున్సీలోనే 40% రుణాలు మాఫీ కాలేదు. చావు డప్పులు మోగిస్తున్నారు, శవయాత్రలు చేస్తున్నారు, దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. పట్టించుకోండి మహాప్రభు అని రైతులు రోడ్లెక్కి ఇగో శవయాత్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మతోని. ఇది ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం అంట. కామారెడ్డి జిల్లాలో కూడా అదే పరిస్థితి. దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు. రైతు గోస విను రాహుల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాసిండు. ఇది మొత్తానికి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కూడా పార్టీ కూడా వచ్చి ఉద్యమం చేయట్లే. రైతులు స్వచ్ఛందంగా చేస్తున్నారు. దాంట్లో ట్విట్టర్లో ఎక్స్లో పోస్టులు పెట్టేదానికి పరిమితమవుతుండ్రు, లేఖలు రాసేదానికి పరిమితమవుతుండ్రు కేటీఆర్. దానికి స్ట్రాంగ్గా రైతుల పక్షాన పోరాటం చేసే పరిస్థితి బీఆర్ఎస్ చేయట్లే. ఇది పరిస్థితి. రుణమాఫీ కానప్పుడు ఎవరు ఏట్లో దూకాలి? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రశ్న. రుణమాఫీ కానప్పుడు ఎవరు ఏట్లో దూకాలి? ఎవరు దూకాల్సిన అవసరం లేదు. రుణమాఫీ చేయించండి, అటు ప్రతిపక్షం అధికార పక్షం కలిసి. రైతులకు రుణాలు మాఫీ చేయించండి. ఎవరు ఏట్లు దూకాలని ప్రజలు కోరుకోవట్లే. మీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు పక్కన పెట్టి ఏట్లు దూకుడు కాదు, వాళ్ళకు రుణాలు మాఫీ చేయించండి. వడ్డీ చెల్లిస్తేనే మాఫీ, అదనపు రుణం చెల్లించాక రాత ఉంటే రుణం మాఫీ చేస్తాం. మేము 17,933 కోట్లు మాఫీ చేశాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తుండు. వడ్డీ చెల్లిస్తేనే మాఫీ, అదనపు రుణం చెల్లిస్తేనే మాఫీ. అదనపు రుణం వడ్డీ చెల్లించాక మీకు అర్హత ఉంటే వస్తుంది, లేదంటే లేదు. మీరు 5 రూపాయలు వడ్డీకి తెచ్చి కట్టండి అని చెప్తుండా. ఏంది మీరు చెప్పేది? మీరు ఇస్తానన్న 2 లక్షల సంగతి ఏందో అది వేయండి. మీకెందుకు వడ్డీ చెల్లిస్తేంది, అదనపు రుణం చెల్లిస్తేంది? అది బ్యాంకుకి వాళ్ళకి సంబంధించిన విషయం. ఏమన్నా బ్యాంకు లోను రైతుకి లోన్ ఇచ్చేటప్పుడు మీరు ఏమైనా సంతకాలు పెట్టి షూరిటీ ఇచ్చి ఇచ్చారా? మీకెందుకు అంత తపన? మీకెందుకు అంత కడుపుమాట? మీకెందుకు భయం? మీకెందుకు ఆందోళన? రైతులు బ్యాంకుల దగ్గర షూరిటీ పెట్టి సంతకం పెట్టి లోన్ తెచ్చుకున్నారు. ఆ లోన్ను మేము మాఫీ చేస్తాం, రైతులు ఇబ్బంది పడుతున్నారు, అప్పులు పాలయ్యారని మీరు చెప్పారు. అప్పులు పాలైన రైతులపైన ఇంకో రాయి వేస్తారా మీరు? ఆ అప్పుల్ని తీర్చే కార్యక్రమం చేస్తారా? మీరేమన్నా ప్రభుత్వమే నిజంగానే ప్రభుత్వం షూరిటీ ఉండి ఇప్పిస్తే మేము ఈ 2 లక్షలు ఇచ్చాక అవి కట్టకపోతే మమ్మల్ని ప్రభుత్వం అడిగిద్ది, ప్రభుత్వాన్ని బ్యాంకులు అడుగుతాయని మీకు భయం ఉండాలి. మీరు ఇప్పించింది లేదు, మన లేదు, మీకు సంతకం లేదు, మీ ప్రమేయం లేదు ఆ లోన్లో. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్ హామీ మేరకు ఇస్తున్నది ఇవ్వాలి. కానీ మీరేదో షూరిటీ ఇండి ఇప్పించినట్టు మీరు ఎంటబడి రైతులంట మీరు కట్టండి, కడితేనే మేము ఇస్తాం, మీరు చెల్లించండి మేము ఇస్తాం, లేదంటే ఏమనే పరిస్థితి ఎందుకు వస్తుందో అర్థం కావట్లే. ఇది 2 లక్షలు దాటిన వాళ్లకు రుణమాఫీ ఎప్పుడు? ఊసే ఎత్తన ప్రభుత్వం, రైతుల్లో అయోమయం. కుటుంబ రుణం వేరు బ్యాంకుల్లో ఉంటే ఎలా? 2 లక్షలు దాటిన వాళ్ళలో 20 లక్షల మంది రుణ రైతులు మాఫీ కావాలంటే మళ్ళీ అప్పు చేయాల్సిందేనా? ఎస్, 20 లక్షల మంది రైతులు రుణాలు ఉన్నాయట, 2 లక్షల పైన ఉన్నోళ్ళు. వాళ్ళ అన్నీ ఎవడికి రావు, ఆ డబ్బులు కట్టలేరు, అవి రావు. ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుందంటే ప్రభుత్వమే బ్యాంకులకు ఫీల్డ్ ఆఫీసర్ లెక్క వ్యవహరిస్తుంది. బ్యాంకులకు ఫీల్డ్ ఆఫీసర్లు ఉండి బ్యాంకులకి రికవరీ ఏజెంట్ లెక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుంది. ఇలా బ్యాంకు అప్పుకి రికవరీ ఏజెంట్లా మీరు? రికవరీ ఏజెంటా ఏమన్నా ప్రభుత్వం? ఎందుకు మీకు వాళ్ళకి కట్టే డబ్బులతోని? మీరు ఇస్తానన్నది ఏదో ఇవ్వండి, అది ఇవ్వకుండా పైన ఉన్నది కట్టండి, వడ్డీ కట్టండి అని అంటే ఏంది దాని అర్థం? మీరు ఇప్పించారు ఏమన్నా లోను? వాళ్ళ పాస్ పుస్తకాలు పెట్టి వాళ్ళు లోన్ తెచ్చుకున్నారు, వాళ్ళు చెల్లిస్తారు. వాళ్ళకి ఆ సోయింది, వాళ్ళకి ఆ చైతన్యం ఉంది. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, వాళ్ళకి డబ్బులు ఉన్నప్పుడు చెల్లిస్తారు. మీరు ఇస్తున్నది ఇవ్వాల. దానికిను బోడుగుండుకును మోకాలకు లంకె పెట్టి ఇవాళ మొత్తం రైతులను 20 లక్షల మంది రైతుల పరిస్థితిని అగమ్య గోచరం చేశారు. వాళ్ళకి రైతుకి అయిద్దో కాదో అని తెలవని పరిస్థితికి తీసిపోయారు మాఫీ. జీతాలు లేక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యట. 4 ఏళ్లుగా సూర్యాపేట దవాఖానలో ఉద్యోగం, 3 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందుల్లో కుటుంబం. మనస్తాపంతో ఆపరేటర్ వసీం అఖ్తర్ ఖాన్ బలవన్మరణం. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లోనే ఉరేసుకొని మృతి. వసీం ఆత్మహత్యకు బాధ్యులు ఎవరు? కేటీఆర్ని నిలదీత. దేంట్లో? ఎక్స్లో
ఎక్స్లో వెళ్ళిపోతే ఆ వసీము కుటుంబం కాడికి పోతుంది. వసీం అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగం 3 నెలలు అయింది అటు జీతాలాగా. 3 నెలలు జీతాలు లేకపోతే ఒక సామాన్య కుటుంబం 17,000 రూపాయల జీతం వచ్చే కుటుంబం ఎట్లా బతకాల? కనీసం సోయి ఉండొద్దు. మేము వచ్చిన ప్రజాపాలన, మాది ఇందిరమ్మ పాలన అంటారు. ఏది ఇందిరమ్మ పాలన, ఏది ప్రజాపాలన? ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఇవ్వాల ప్రభుత్వం ఉంటే, మీరు అనుకున్న రుణమాఫీ 40% మందికి చేయలేని పరిస్థితులు ఉంటే మీది ఎట్లా ప్రజాపాలన ఇది? మీది ఎట్లా ఇందిరమ్మ పాలన ఇది? బీసీలు మందుకు ఆశపడతారట. ఎన్నికల్లో ఓట్లు అమ్ముకుంటారు, రెడ్లను నమ్ముతున్నారు. వారి ఓట్లను మందుతో కొనగలరా? ఎమ్మెల్సీ తీర్మానమల్లన్న వ్యాఖ్యలు. ఐలయ్య సీఎం పదవికి అర్హుడే. మాజీ ఎంపీ బోరా నరసయ్య గౌడు ఎమ్మెల్సీ తీర్మానమల్లన్న ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. ఆయన వివాదాస్పైన వ్యాఖ్యలే కీలకం కూడా కాదు అది. బీసీలు మందుకు ఆశపడతారని చెప్పిండట. బీసీలకు మందుకు ఆశపడి, బీసీలు మందుకు ఆశపడి ఓట్లు నమ్ముకుంటారు. అందుకే బీసీలను ఎవడు పడుచుకోవట్లేదు. మరి నువ్వు బీసీ కాదు, నువ్వు అట్లా అమ్ముకున్నావా? అంటే బీసీల ఆత్మగౌరవం పైన, బీసీల ఆత్మాభిమానం పైన మీరు ఒక బీసీ ఎమ్మెల్సీగా ఉండి పదే నేను బీసీల కోసమే ఉన్నా, నాకు పార్టీ పదవుల కంటే కూడా బీసీలే ముఖ్యమని చెప్పుకుంటూ స్టేజీల మీద బీసీలను అవమానించడం ఏంది? బీసీలట మందుకు అమ్ముకుంటారట ఓట్లు, రెడ్లు అయితే అమ్ముకోరట. రెడ్లని నమ్ముతున్నారు, వారి ఓట్లను ఎందుకు కొనలేకపోతున్నారంటే అని అంటే రెడ్లని భుజాలపైన మోసే కార్యక్రమం తీర్మార్మలన చేస్తాండ. అర్థం కాని పరిస్థితి ఇది. ఒక వార్త బీసీలు మందుకు ఆశపడతారు, మందుకు అమ్ముకుంటారు ఓట్లని ఏం చెబుతాడు? కొత్త సూత్రాన్ని కనిపెట్టిండు తీర్మార్మలన్న. ఇది మొత్తం ఇది ఏదైతే రుణమాఫీ కానోళ్ళు రకరకాల పద్ధతుల్లో రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్న పరిస్థితి. దీన్ని పట్టించుకున్న నాదుడు లేదు, అడిగితే పట్టించుకుంటూ లేడు, అడిగేటోడు కూడా లేడు. అడిగేటోడు ఏమో ఎక్స్లో ఉంటాడు, మాట్లాడేటోడు లేడు. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. బడా భవనాలపై బుల్డోజరు. హైదరాబాద్లో హైడ్రా హల్చల్. గండిపేట ఎఫ్టీఎల్లోని నిర్మాణాల కూల్చివేత. మొత్తం 20కి పైగా భవనాలు, ప్రహరీ గోళ్ల నేలమట్టం. కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తలే కూడా. అర్ధరాత్రి యంత్రాలు, తెల్లవారుజామున రంగంలోకి వ్యూహాత్మకంగా వ్యవహరించిన హైడ్రా అధికారులు వాగ్వాదానికి దిగిన నిర్మాణదారులను అదుపులోకి తీసుకున్నారట. భూములు అమ్మిన నాయకుల ఫోన్లు స్విచ్ ఆఫ్. 1-2 రోజుల్లో మరిన్ని కూల్చివేతలు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో నిర్మాణాలపై దృష్టి పెట్టారట. హైడ్రా భవనాలపై బుల్డోజర్ వచ్చిందట. ఈ బుల్డోజర్ హైడ్రా భవనాలపైన పెట్టేటప్పుడు అసలు ఈ భవనాలు నిర్మిస్తుంటే ఆ జ్యూరిడిక్షన్లో ఆ భవనాలకు పర్మిషన్ ఇచ్చే అధికారులు ఇడిపోయారు. వాళ్ళ ఇళ్ళు కూడా కూల్చాలి, వాళ్ళపైన బుల్డోజర్ పెట్టాలి. కష్టపడి కొనుక్కున్నారు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొనుక్కున్నారు, జాబులు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఎట్లా కొనుక్కున్నారు? మీరు ఇచ్చిన జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రేరా మీరు ఇచ్చిన పర్మిషన్ల కాపీలను చూసి ఇది నిజమైంది అని కొనుక్కున్నారు. అసలు ఈ 3 వ్యవస్థలు ఇచ్చిన పర్మిషన్ల కాపీలు ఎట్లా వచ్చినాయి? ఆ ఇచ్చినోడోడు వాడిని కదా మీరు పట్టుకోవాల్సింది. ఫస్ట్ మీరు అడ్డగోలుగా అధికారం ఉందని చెప్పి బుల్డోజర్లు పెట్టి ఎక్కడెక్కడ ధ్వంసం చేస్తే కష్టపడి కొనుక్కున్న బిల్డింగ్లు, కష్టపడి ఎంప్లాయీస్ కొనుక్కున్నారు కొంతమంది. ఆ ఎంప్లాయీస్ ఎట్ట కొనరు? ఎవడైతే చెరువును కబ్జా చేసి చెరువు భూమిని ప్రైవేటు భూమిగా చిత్రీకరించి ఆ చిత్రీకరణకు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, రేరా అధికారులు సహకరిస్తే ఆ సహకరించి అనుమతులు, అప్రూవల్స్ ఇస్తే అప్రూవల్ కాపీలు దగ్గర పెట్టుకొని వాళ్ళ ఆఫీసులో పెట్టుకొని ఇదిగో మాకు అప్రూవల్స్ ఉన్నాయి, ఇక అమ్మండి, ఇది మేము కొనండి, మేము అమ్ముతామంటే మరి అప్రూవల్ కాపీలు, ప్రభుత్వం ఇచ్చిన అప్రూవల్ కాపీలు కూడా నమ్మకుండా కొనకుండా ఉంటారా? ప్రభుత్వం ఇచ్చిన అప్రూవల్ కాపీలు, ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల్ని నమ్మి కొనుక్కున్న వాళ్ళు ఇలా బదాన పడరు. అసలు అనుమతులు ఇచ్చింది ఎవడు? అనుమతులు ఇవ్వడానికి కారణమైన వ్యక్తులు, వ్యవస్థలపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఇలా మాట్లాడితే హైడ్రా అంటున్నారు. ఈ హైడ్రా తీసుకోవాల్సింది అక్కడ మొదలు పెట్టాలా? చర్యలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? అక్కడి నుంచి మొదలు పెట్టాలా? ఏ అధికారి అయితే ఈ పర్మిషన్లు ఇచ్చిండో, ఈ పర్మిషన్లు చూసి వీళ్ళు కొనుక్కున్నారో, అంటే పర్మిషన్ ఇచ్చినోడు బాగానే ఉండు, అమ్మినోడు బాగానే ఉండు, కొనుక్కొని అనుభవిస్తున్నోడు ఇలా వాళ్ళ బుల్డోజర్ల కింద నలిగిపోతున్నారు. అంటే పర్మిషన్ ఇచ్చినోడిని వదిలిపెట్టారు, కబ్జా చేసిన అమ్మినోడిని వదిలిపెట్టారు, కొనుక్కున్నోడిని బలి చేస్తారు. ఇది హైడ్రా కథ. ఇదే మీరు చేయాల్సింది. దీంట్లో కూడా మళ్ళీ బడాబాబులు, కన్వెన్షన్ హాల్సు, పెద్ద పెద్ద ఇది పెట్టుకున్న వాళ్ళని ఏది లేదు వదిలేశారు. వాసవి, సరోవరాసు ఇట్లాంటివి పెట్టుకొని వాళ్ళ కిందనే ఉన్న వాళ్ళని మళ్ళీ వాళ్ళని గొలుసట్లే. ఎవరిని గొలుస్తున్నారు? ప్రైవేటు వెంచర్లేసి
ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకొని వాడు ఒడ్డున పడ్డాడు, వాడు కథ వాడిది అయిపోయింది, పర్మిషన్ ఇచ్చినోడు వాడు వెళ్ళిపోయింది, రిటైర్ అయ్యో ట్రాన్స్ఫర్ అయ్యో, వాళ్ళని వదిలేసి సామాన్యులు మేము పడ్డరు ఇవ్వాలి. దీనికి ఏదో మళ్ళీ హైపు, భవనాలపై బుల్డోజరు, ఏ భవనాలపై సామాన్యులపైన బుల్డోజర్ దొక్కిస్తున్నారు. ఇది విభజనలో చిక్కులట. విభజనలో అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చిక్కులు ఉన్నాయట. అంటే రేవంత్ రెడ్డి గారు సమర్థించుకుంటాడు. ఏంటంటే పునర్విభజన చట్టం అమల్లో పలు రాజ్యాంగ న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి. కేంద్రం 10 ఏళ్లుగా చట్టాన్ని అమలు చేయడం లేదు. చట్టసభల్లో కోర్టులో గట్టిగా వాదించాల్సి ఉంది. అందుకే తెలంగాణ నుంచి రాజ్యసభకు సింగ్వి. అంటే రాజ్యసభకు ఢిల్లీ నుంచి ఇచ్చిన వ్యక్తికి ఎందుకు ఇచ్చారనే దానికి ఆయన జస్టిఫికేషన్ చేసుకుంటున్నాడు. విభజన చట్టంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, న్యాయపరంగా చట్టపరంగా దానిపైన వాదించాల్సి ఉంది. అందుకే అభిషేక్ సింఘ్వీకి ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి తెలంగాణ పదవిని కట్టబెడుతున్నాం అని చెప్తుండు. అంటే ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి రాజ్యసభ ఇస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ దానిపైన ఫైట్ చేయదా? దానిపైన చట్టసభల్లో ఇక లేరా కాంగ్రెస్ పార్టీకి సభ్యులు? అంటే తెలంగాణ నుంచి సభ్యుడు అయితేనే చర్చించాలన్నా, మాట్లాడాలన్నా? కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాండ్ లేదా? ఇది మొత్తానికి ఏంటంటే తెలంగాణ పదవిని ఢిల్లీ వాళ్ళకి ఎందుకు ఇస్తారనే విమర్శ రాకుండా ముందే ఆయన ఒక అడ్డకట్ట కట్టి విభజన సమస్యలపైన మాట్లాడతారు కాబట్టి ఇక్కడ పదవి ఇచ్చినాం. అంటే ఎంతమందికి ఇవ్వాలి విభజన సమస్యలు మాట్లాడాలంటే? మొత్తం 7 రాజ్యసభ ఇవ్వండి. మొత్తం 17 ఎంపీలను కూడా వాళ్ళకే టికెట్లు ఇవ్వపోయారా? అప్పుడు బాగా వాదించేటోళ్ళు కదా పార్లమెంట్లో. మీరు సమర్థించుకునే కథ ఇది. అంటే అభిషేక్ సింఘ్వి గారు ఒకవేళ రాజ్యసభ సభ్యుడు కాదు సుప్రీంకోర్టులో వాదించడా? కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటే ఆయన అడ్వకేట్గా? అంటే ఆయన ఒక పదవి ఇస్తేనే వాదిస్తాడా? పదవి ఇస్తేనే, ఈయనకు పదవి ఇస్తేనే మిగతా కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ మెంబర్లు వాదిస్తారా, మాట్లాడతారా? రాజ్యసభలో, లోక్సభలో మాట్లాడతారా? లేదంటే మాట్లాడరా? ఇదంతా ఏంటంటే కప్పిపుచ్చుకునే ప్రయత్నం. బీజేపీలోకి చంపాయి సోరెనట. 6 ఎమ్మెల్యేలతో ఢిల్లీకి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కమలం అగ్రనేతలతో మంత్రాలు. ఎక్స్ ఖాతాలో పార్టీ పేరు మాయం. తన ముందు 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ బహిరంగ లేఖ. మొన్నదాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన బయటికి పోయినాడు బీజేపీలోకి. ముఖ్యమంత్రి పదవి ఆయన తీసేసి జేఎంఎం చీఫ్ తీసుకున్నాడు కాబట్టి అలిగినట్టుంది. ఇక మొత్తానికి పార్టీ అయితే మారుతాడట. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు. ఓకే, ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. మైసమ్మ కుంట చెరువు మటాషు. ఈ మటాష్ చేసింది సూట్ వేసుకున్న ఆయన. దీనిపైన లేవు బుల్డోజర్లు. ఈయన పైన బెటర్ బుల్డోజరు. ఎన్ కన్వెన్షన్ పైన బెటర్ బుల్డోజరు. ఎవరు పైన పెడతారు? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకొని నెల జీతాలు వచ్చే వ్యక్తులు 10వ పరకు కూడబెట్టుకొని కిస్తీలతో ఈఎంఐలతో బిల్డింగ్ కొనుక్కున్న వ్యక్తులపైన బుల్డోజర్ పెట్టి మొత్తం కొలాబ్ చేస్తుంటే అక్కడ నిన్న రోధిస్తున్నారు పాపం వాళ్ళు. మాకు తెలవసారి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ రేరా ఇచ్చిన అప్రూవల్స్ని అనుమతులు చూసి మేము కొనుక్కున్నాం. మరి అనుమతులు ఇచ్చినోడు ఎట్టిచ్చిండు, అమ్మినోడు ఎట్టమ్మిండు? అమ్మినోళ్ళు బాగానే ఉండరు, అనుమతి ఇచ్చినోడు బాగానే ఉండు, కొన్నోళ్ళ నోట్లో మట్టి కొట్టారు ఇలా అని ఒకవైపు వాళ్ళు బాధితులు మొత్తుకుంటుంటే మైసమ్మ కుంట మింగేసిండట. మటాజ్ చేసిండు. దర్జాగా సింహాసనంలో కూర్చుండు సూటు బూట్ వేసుకొని. ఈయన జోలికి పోరు హైడ్రాలు. వీళ్ళ జోలికి పోయినా వీళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకుంటారు. మూసాపేటలో చెరువును పూడ్చిన వాసవి సరోవర్ అధినేత విజయకుమార్కి విజయం తప్ప అపజయం ఉండదు. ఆయన జోలికి పోరు అసలు హైడ్రా. రంగనాథ్ సారు మీరు రంగంలోకి దిగాలి. వాసవి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. చెరువుల కబ్జాలకు కేరాఫ్గా వాసవి నిర్మాణ సంస్థ. గత ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతో కార్పొరేటు నిర్మాణ సంస్థలకు 57 చెరువులను అడ్డకట్టిన సోకాల్డ్ లీడర్ కేటీఆర్. గత ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకి, నిర్మాణ సంస్థలకి 57 చెరువులను కట్టబెట్టారట కేటీఆర్. మళ్ళీ ఆయన శుద్ధపోస మాటలు, ఎక్స్ల మాటలు, విమర్శలు, నిలదీస్తాం, కొట్లాడతాం. ఏది నువ్వు కొట్లాడేది? 57 ప్రజలకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన చెరువుల్ని కొంతమంది బడాబాబులకి, పెత్తందారులకి, పెట్టుబడిదారులకి కట్టబెట్టి నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా కట్టబెట్టి నువ్వు మళ్ళీ బయటకు వచ్చి నీతులు శుద్ధపూసల మాటలు చెప్తావు. ఎవడి జాగిరది? 57 చెరువులు కార్పొరేట్ నిర్మాణం పేరుతోని నువ్వు ఎట్లా అప్పచెబుతూ వాళ్ళు ఈ వాసవి సరోవర్ అట. వాసవి సరోవరుడు గంగరాజులెవరు?
వీళ్ళంతా ఎవరు? మల్లారెడ్డిలు ఎవరు? వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంటే నువ్వు అప్పచెప్పిన కేటీఆర్ ఘనకార్యం 10 ఏళ్లలో మీరు చేసిన ఘనకార్యం ఏంటంటే చెరువులు కుంటల్ని మీకు నచ్చిన వ్యక్తులకి బడాబాబులకి పెత్తందారులకు అప్పచెప్పారు. మళ్ళీ మీరు ఇలా మాట్లాడుతున్న రైతుకి హక్కు కూడా లేదు మాట్లాడటానికి. 57 చెరువుల్లో నిర్మాణ సంస్థలు కబ్జాలు చేసేందుకే ఈ తతంగం నడిచిందా? అవునని అంటున్నారు సామాజికవేత్తలు. హైడ్రాకు పెను సవాలుగా మారిన బడా నిర్మాణ కంపెనీలు. మూసాపేటలో యథేచ్ఛగా చెరువును పూడ్చిన వైనం. వాసవి అనే పవిత్రమైన పేరు పెట్టుకొని అపవిత్ర అవినీతి కార్యక్రమాలకు తెరలేపింది వాసవి నిర్మాణ సంస్థ. యథేచ్ఛగా డబ్బులు వెదజల్లుతూ వ్యవస్థలోని లోపాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ చట్టాలను న్యాయస్థానాలను సైతం తమకు అనుగుణంగా మార్చుకుంటూ భవిష్యత్ తరాలకు బతుకు లేకుండా చేస్తూ అక్రమార్జనే తమ ఇంటి పేరుగా మార్చుకున్న వాసవి యాజమాన్యం క్షమించరాని తప్పులు చేసుకుంటూ పోతుంది. దీంట్లో అవినీతి కార్యక్రమాలకు తెరలేపింది. యథేచ్ఛగా డబ్బులు ఎదజాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉండి 57 చెరువుల్ని సోకాల్డ్ కార్పొరేట్ నిర్మాణ సంస్థలు అనే పేరుతోనే అప్పచెప్పిండు. ఇక ఎవడికి ఏం చెప్పాలి? కేటీఆర్తోనే డైరెక్ట్ లింకులు ఉన్నాయి. వాళ్ళు వాసవియా, గోకరాజా, XYZ, CBITA, JBITA పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళకి లింకులు ఉన్నాయి. కేటీఆర్తోనే డైరెక్ట్గా 57 చెరువులు రాసి ఇచ్చిండు వాళ్ళకి. దానికి ఒక ముద్దు పేరు పెట్టిండు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. ఏంది కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ? కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఉన్న చెరువులని కుంటల్ని మింగేయటం కాదు. ఆ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ పేరుతోని విద్య పైన, వైద్యం పైన, ప్రజలకు అందాల్సిన సేవలపైన కొంత ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు. అది వదిలిపెట్టారు, వీళ్ళు మింగటం స్టార్ట్ చేశారు. దానికి కేటీఆర్ అనుమతి ఇచ్చిండట. మళ్ళీ ఆయన శుద్ధపోస మాటలు మనం వినాలా? ఆయన చెప్పి ఎక్కడ లేని నీతి సూత్రాలు చెప్తారు. ఇక అసలు ఆయనకు అవినీతి, అక్రమం, కుంభకోణాలంటే తెలదు. మొత్తం కడుపు కట్టుకొని పనిచేసిన ఆయన కేసీఆర్ చెబుతారు. ఇగో ఇదే వాళ్ళు కడుపు కట్టుకొని పనిచేసే కథ. స్పా సెంటర్ల పేరుతో గలీజ్ దందా. హైదరాబాద్లో యథేచ్ఛగా వ్యభిచారం. చందానగర్ KPHBలో పోలీసులు తనిఖీలు. సెలూను, స్పా ముసుగులో సెక్స్ రాకెట్ అట. హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి. 7 యువతులు, 5 వీటులు అరెస్ట్ అట. మొత్తానికి స్పా సెంటర్ల పేరుతోని సెక్స్ రాకెట్ నడుస్తుందట. దానికి సంబంధించిన పిక్చర్ కూడా ఇచ్చారు. ఇది హైదరాబాద్లో KPHB చందానగర్లో జరుగుతుంది. పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలు ఉట్టుటియేనా? నిజమైన తనిఖీలు? నిజమైన తనిఖీలు ఉంటే ఇట్లాంటి స్పా సెంటర్లు, ఇట్లాంటి సెలూన్లు కొన్ని వందల హైదరాబాద్లో ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. వాటన్నిటిపైన మళ్ళీ ఇట్లాంటి హైడ్రా లాంటిది పెట్టి చర్యలు తీసుకోవాలి తప్ప ఈ ఉట్టుటికి ఒకరోజు తనిఖీలు చేసి వదిలిపెడితే ఈ పోలీసుల్ని, అక్కడ ఉన్న వ్యవస్థని మభ్య పెడతారు తప్ప ఏముండదు. అందులో వచ్చేది లేదు, పోయేది లేదు, దాంతో అది ఆగేది లేదు. ఇది ఒక వార్త. ఇది అదాబ్ హైదరాబాద్ సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.